గేట్ 2026 ఆర్ గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ సంబంధించి 2026 ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం కోసం క్యాండిడేట్ సంబంధించిన అడ్మిట్ కార్డ్ అయితే మనకు రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. సో మీరు యొక్క గేట్ 2026 ఎగ్జామినేషన్ రాస్తున్న ఆస్పిరెంట్స్ అయినా లేదా అప్లై చేసుకున్న ఆస్పిరెంట్స్ అయినా కూడా మీరు మీకు సంబంధించిన అడ్మిట్ కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ సేమ్ టైం ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేటప్పుడు మీతో పాటు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అండ్ సేమ్ టైం గేట్కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే టాపిక్ సంబంధించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి గేట్ 2026 సంబంధించి అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత ఇలా స్క్రీన్ అనేది మనం స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీకు సంబంధించిన ఎన్రోల్మెంట్ ఐడికి సంబంధించి డీటెయిల్స్ ఎంటర్ చేయమంటారు. తర్వాత మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు పాస్వర్డ్ ఏదైతే ఇచ్చారో పాస్వర్డ్ ఎంటర్ చేయమంటారు. అండ్ ఆ తర్వాత మనకి ఈ విధంగా సెక్యూరిటీ క్యాప్చా అయితే డిస్ప్లే అవుతుంది. క్యాప్చా ప్రకారం క్యాలిక్యులేషన్ చేసి అవుట్పుట్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఎంటర్ చేసి మనం లాగిన్ పైన క్లిక్ చేయాలి. లేదా మీ యొక్క మెయిల్ ఐడి ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా కన్ఫర్మ్ చేసుకొని కూడా మీరు లాగిన్ పై అయితే క్లిక్ చేయొచ్చు. ఇఫ్ మీరు అప్లికేషన్ నెంబర్ మర్చిపోయినా పాస్వర్డ్ మర్చిపోయినా కూడా మీరు రికవరీ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. రికవరీ చేసుకొని డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. సో వన్స్ మన డీటెయిల్స్ అని ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో క్యాండిడేట్ సంబంధించిన ప్రొఫైల్ అయితే ఉంటుంది అండ్ ప్రొఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి మనం హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. వన్స్ మన యొక్క డీటెయిల్స్ తోటి లాగిన్ అవ్వగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. క్యాండిడేట్ సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ ఉంటుంది, ఎన్రోల్మెంట్ ఐడి ఉంటుంది, క్యాండిడేట్ యొక్క నేమ్ ఉంటుంది, తర్వాత క్యాండిడేట్ సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ మనకు డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్కి సంబంధించిన ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు ఏ సబ్జెక్ట్కి అయితే అప్లై చేయడం జరిగిందో ఆ సబ్జెక్ట్ సంబంధించిన అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ డౌన్లోడ్ చేసుకోవడానికి కన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. జస్ట్ ఓకే పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన అడ్మిట్ కార్డ్ అయితే ఫస్ట్ స్టెప్లో డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ వన్స్ మనకు సంబంధించిన అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేయగానే దానికి సంబంధించిన ప్రివ్యూ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకు గేట్ 2026 సంబంధించిన అడ్మిట్ కార్డ్ అని ఉంటుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీకు ఏ డేట్లో ఎగ్జామ్ ఉంది, ఏ టైంకి ఎగ్జామ్ ఉంది అండ్ ఏ పేపర్ రాస్తున్నారు, క్యాండిడేట్ యొక్క నేమ్ ఏంటి అండ్ మీ యొక్క ఫోటో సిగ్నేచర్ అనేది క్లియర్గా వెరిఫై చేసుకోవాలి. ఇవి వెరిఫై చేసుకున్న తర్వాత మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్లయితే మనకు అదర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే డిస్ప్లే అవుతాయి. లైక్ ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి, మనతో పాటు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్ట్రక్షన్స్ మీరు కేర్ఫుల్గా రీడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మాకు ఎగ్జామ్ వచ్చేసి 7th February 2026 సాటర్డే రోజు అయితే ఎగ్జామ్ ఉంది. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ 2:30 PM నుంచి 5:30 PM వరకు ఎగ్జామినేషన్ సంబంధించిన టైమింగ్స్ అయితే ఉంది. యాజ్ పర్ స్కెడ్యూల్ ప్రకారం మీకు ఇచ్చిన స్కెడ్యూల్లో టైం ప్రకారం బిఫోర్ 30 minutes అయితే మీరు ఎగ్జామినేషన్ సెంటర్లో అయితే రీచ్ అవ్వాలి. సో ఎగ్జామినేషన్ సెంటర్కి బిఫోర్ 30 minutes ముందు ఖచ్చితంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2:30కి ఎగ్జామ్ ఉంది అంటే మీరు అక్కడ వచ్చేసి ఏంటంటే 2 వరకు ఎగ్జామ్ హాల్లో ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలి. సో ఇఫ్ 2 కంటే లేటర్ ఉన్నారనుకోండి, 2:10 minutes కానీ 2:20 minutes ఉన్నట్టయితే మీకు లోపలికి అలౌ చేయరు. కాబట్టి సో ఖచ్చితంగా ఎగ్జామ్ రాసే ప్రతి ఆస్పిరెంట్స్ ఏంటంటే 30 minutes బిఫోర్ సెంటర్లో ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత మన స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్లయితే మనకి ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ పడింది అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఎస్పెషల్లీ తెలంగాణకు సంబంధించి ఎగ్జామ్ రాసే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయంలో కన్ఫ్యూజన్ ఉన్నట్టయితే, మీకు దానికి సంబంధించిన రూట్ మ్యాప్ తెలియనట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్కి ఏ విధంగా రీచ్ అవ్వాలి అనే ఇన్ఫర్మేషన్ కూడా మేము చెప్పడం జరుగుతుంది. సో ఆ తర్వాత మనం స్క్రీన్ స్క్రోల్ చేస్తే ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. ఎస్పెషల్లీ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మనం ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేటప్పుడు మనతో పాటు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలి అనేది ఫస్ట్ వచ్చేసి క్యాండిడేట్ సంబంధించిన ఐడి కార్డ్, అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ యొక్క గేట్ ఎగ్జామినేషన్ సంబంధించిన అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఒక వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ తీసుకెళ్ళాలి. పాన్ కార్డ్ కానీ, ఓటర్ ఐడి కానీ, పాస్పోర్ట్ కానీ, ఆధార్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ తర్వాత క్యాండిడేట్ సంబంధించిన హాల్ టికెట్, ఈ యొక్క ఐడి ప్రూఫ్తో పాటు సో మీరు ఒక ఓన్ పెన్ అయితే తీసుకెళ్ళాలి. సో పెన్స్ అనేది సమ్ టైమ్స్ ఎగ్జామినేషన్ సెంటర్ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేయరు కాబట్టి మీతో పాటు ఒక పెన్ అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది. ఈ 3 things అయితే మ్యాండేటరీ. సో వాటర్ బాటిల్, వాట్ ఎవర్ రిమైనింగ్ థింగ్స్ ఏవైతే ఉంటాయో బేస్డ్ ఆన్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మీరు ఫాలో అవ్వండి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. సో అడ్మిట్ కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అడ్మిట్ కార్డ్లో ఉన్న ఇన్స్ట్రక్షన్ సంబంధించి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి సో మెనీ ఆస్పిరెంట్స్ మీకు సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ గురించి క్వైరీ చేస్తారు. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ముందు మీరు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ బై సత్యాకి సంబంధించి టెలిగ్రామ్లో అయితే జాయిన్ అవ్వాలి. వన్స్ మీరు మనకు సంబంధించిన టెలిగ్రామ్లో కనుక జాయిన్ అయినట్టయితే సో టెలిగ్రామ్లో జాయిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు సెర్చ్ ఆప్షన్ అయితే ఉంటుంది. సెర్చ్ ఆప్షన్ పైన గేట్ అనేది మీరు సెర్చ్ చేయాలి. గేట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఆల్రెడీ మేము పోస్ట్ చేయడం జరిగింది. క్వశ్చన్ పేపర్స్, గేట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అయితే మేము పోస్ట్ చేయడం జరిగింది. సో క్వశ్చన్ పేపర్స్ అని మీరు సెర్చ్ చేయాలి. వన్స్ మీరు సెర్చ్ చేసినట్టయితే మనకు గేట్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉంటాయో అవి డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు గేట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అయితే ఇవి. సో జస్ట్ మీరు ఆ యొక్క క్వశ్చన్ పేపర్ అనేది డౌన్లోడ్ చేసుకొని దానికి సంబంధించిన ప్రివ్యూ అనేది వెరిఫై చేసుకొని సో మీరు రెఫరెన్స్ కోసం అయితే యూజ్ చేయొచ్చు. గేట్ ఎకనామిక్స్ క్వశ్చన్ పేపర్స్ అనేది ఇక్కడ మేము పోస్ట్ చేయడం జరిగింది. ఇలా గేట్కి సంబంధించి మల్టిపుల్ సబ్జెక్ట్స్ యొక్క క్వశ్చన్ పేపర్స్ మేము ప్రొవైడ్ చేశాము అండ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. గేట్ క్వశ్చన్ పేపర్స్ అయితే గేట్కి సంబంధించిన స్టాటిస్టిక్స్ క్వశ్చన్ పేపర్ అయితే ఇది. ఇలా ప్రతి క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే.